మేలైన రుచుల్లో అందరికీ మేలు చేసేటువంటి ముల్లంగి కాడల కూర తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముల్లంగి కాడలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పసుపు, సైంధవ లవణం, కారం, పల్లి నువ్వుల పొడి, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, వీటిలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దాం. మ్యామ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ క్లీన్ చేసుకున్నాం. నూనె, సో మామూలుగా అయితే ముల్లంగి గ్యాస్ ప్రాబ్లం తక్కువ చేస్తుంది అని అంటూ ఉంటారు కదా మ్యామ్. సో ఈ ఆకులు కూడా, ఈ కాడలు కూడా ఆ గ్యాస్ ప్రాబ్లమ్ ని తొలగిస్తాయి అంటారా? తొలగిస్తాయి. ఎందుకంటే ఆయుర్వేదంలో ముఖ్యంగా లేత ముల్లంగికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అది కఫ పిత్త దోషాలను తగ్గిస్తుంది అనమాట. అంటే కఫం వల్ల వచ్చేటువంటి రోగాలను, అలానే పిత్త దోషం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి రోగాలను కూడా నయం చేస్తుంది. ఎందుకంటే రూట్ కాజ్ అయినటువంటి కఫ పిత్త దోషాలను తగ్గిస్తుంది కాబట్టి. సో దాన్ని బట్టి మనకి అసిడిటీని తక్కువ చేస్తుంది, అలానే కఫ అని పేరుకుపోయి ఉంటుంది కదా, సో దాన్ని కూడా తగ్గిస్తుంది. సో జలుబు దగ్గ అలా ఉన్నప్పుడు కూడా కొంచెం మనకి బాగా బెనిఫిట్ గా అనిపిస్తుంది. ముల్లంగి కూర చేసుకోవడం, ముల్లంగి రసం కూడా, పచ్చి రసం కూడా తాగొచ్చు, అలా కూడా తాగొచ్చా? కానీ దానికి కొంచెం కాంట్రాఇండికేషన్ ఉందన్నమాట. సో అధికంగా ఎవరైనా బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నప్పుడు మాత్రం అలా డైరెక్ట్ గా తాగకూడదు, కొంచెం డైల్యూట్ చేసుకొని తాగొచ్చు. ఓకే, వాటర్ లో కలుపుకొని తాగాలి. అది కూడా క్వాంటిటీ కూడా తక్కువగానే తీసుకోవాలి. దాని బదులు ఎంచక్క మనం ఇలా తయారు చేసుకుంటే మంచిది. సో ఈ రోజు మనం ముల్లంగితో కాకుండా ముల్లంగి కాడలు, ఆకులు ఉంటాయి చూసారా, వాటితో మనం ఈ రోజు కర్రీ తయారు చేసుకోబోతున్నాము. అందుకోసం ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి ముందుగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేయడం స్టార్ట్ చేద్దాము. సో ఆవాలు ఒక స్పూన్ వేసేద్దాం. ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ వేసుకుందాం. ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్. మినపప్పు ఒక స్పూను. జీలకర్ర ఒక స్పూన్. జీలకర్ర ఒక స్పూను. అలాగే ఎండుమిర్చి కూడా ఇప్పుడేమైనా వేసేయండి. రెండు ఒక 2-3 ఎండుమిర్చీలు. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, మంచిగా వేయించేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఆవాలు చిట్పట్లాడేలాగా వేగించుకుంటే బాగుంటుంది, మంచిది కూడా. చిట్పట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు కరివేపాకును కూడా వేసేస్తున్నాను. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి, ఇవెంత ఏమంటారు? 2-3 వేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాము, అవి కూడా వేసేసుకుంటున్నాము. అల్లం తురుము మొత్తం వేసేనా? వేసేయండి. అల్లం తురుము ఒక 1/2 కప్పు. అలాగే పసుపు ఇప్పుడు ఏమంటారా? వేసేయండి. ఒక 1/2 స్పూన్ పసుపు. సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ముందుగా అల్లం అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేగేలాగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించుకోవాలన్నమాట. సో ఈ లోపల వీటి గురించి చెప్పండి మ్యామ్. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు కదా, మనకి ఇందాక అనుకున్నట్టుగానే కేవలం రక్తహీనతనే కాకుండా మనకి అలర్జీని, ఆస్తమాని కూడా నియంత్రించడానికి, అంటే అలాంటి సెన్సిటివిటీని మన బాడీలో తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ముల్లంగి ఆకులు అనమాట. అందుకని ఎప్పుడైనా మనం ముల్లంగి అనగానే మనం కొంచెం వేడి చేస్తుందని అందరికీ అభిప్రాయం ఉంటుంది, కానీ అది చేసే ప్రాసెస్లో మనకు మాత్రం చల్లదనం, అంటే కఫపిత్త దోషాలను తగ్గిస్తుంది అనమాట. సో వాతాన్ని కూడా కొంచెం పెంచుతుంది. సో సమతుల్యంగా ఉంచాలి కాబట్టి త్రిదోషాలని. సో ఒక క్వాంటిటీ తక్కువగా ఉందంటే మిగతా వాటిని కొంచెం పెంచుతుంది. ఓవరాల్ గా మనకి త్రిదోష సామ్యతను కలిగిస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా బాగా తగ్గిస్తుంది. సో అందుకనే ముల్లంగి అనేటువంటిది హార్ట్ వాళ్ళకి, అంటే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకైనా, రిస్క్ ఫ్యాక్టర్లు ఎవరైతే ఉంటారో, అంటే అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి, బీపీ షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గుండె సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక రెసిపీ మన డైట్లో, అంటే మనం తీసుకునే ఆహారంలో కానీ ఉన్నట్లయితే న్యాచురల్ గానే మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజాన్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా, నేనైతే ఇప్పుడు ముల్లంగిని ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాము, కాడలు ఆకులు అవన్నీ కూడా వేసేస్తున్నాను. మంచిగా వేసేసుకోవచ్చు. ఇలా కలుపుకుందాము, మనం ఉడకాలి కాబట్టి. మ్యామ్ నాకు ఒక డౌట్, ఇప్పుడు రక్తహీనత అంటున్నారు కదా, ఈ మధ్యన నేను కూడా చాలా సార్లు విన్నాను, ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే ఏదో ఒక కళ్ళు తిరిగిపోవడం లేకపోతే ఏదో సంథింగ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా,
వాటికి ఇండికేషన్స్ ఏంటి? మీరు అన్నారు రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఇలాంటి తినాలని, వాటికి ఎలాంటి ఇండికేషన్స్ వస్తాయి కూడా చెప్తాం. ముఖ్యంగా మనం ఈ రక్తహీనత అనేది ఎక్కువగా చిన్నపిల్లలకు చూస్తాం అనమాట. అంటే వాళ్ళు ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల, యాక్టివిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కానీ తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా లేకపోవడం వల్ల మనకి రక్తహీనత అనేది ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం. అందుకనే నార్మల్గా పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, బాగా వీక్ అవుతున్నప్పుడు, వెయిట్ లాస్ బాగా అవుతున్నప్పుడు ఇలాంటివి మనం గుర్తించుతూ ఉంటాం. అండ్ ఎవరైతే 40 years కానీ 50 years కానీ పైబడిన వాళ్ళకి ముఖ్యంగా మహిళలకు చాలా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో అందుకని కనీసం ఏడాదికి ఒకసారి వాళ్ళు రక్త పరీక్షలు చేసుకున్నట్లయితే వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది. అండ్ నీరసం రావడము, అండ్ ముఖ్యంగా అంటే 40 years తర్వాత పైబడిన మహిళలు ఎలాంటి సమస్యలు వస్తాయంటే వైట్ డిశ్చార్జ్ రావడం కానీ, బాగా బలహీనంగా ఉండడము, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మొహం కూడా మనకు తెలిసిపోతుంది, కొంచెం పాలిపోయినట్టుగా అనిపించడం. సో ఫేస్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అప్పుడు మనం రక్తహీనత ఉందని ఐడెంటిఫై చేసుకొని, సో నార్మల్గా కొంచెం మనం ఫుడ్లో చేంజెస్ చేస్తే ఎక్కువ శాతం వరకు మనం రికవర్ అవ్వచ్చు బార్డర్ లైన్లో ఉన్నవాళ్ళు. కానీ ఇంకా అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఫుడ్తో పాటు మన మెడిసిన్స్ కూడా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ముల్లంగి ఆకు కూడా చక్కగా ఉడికిపోయింది కదా మ్యామ్. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు అవన్నీ వేసుకోవచ్చు. సో సైంధవ లవణం వేసుకుందాము. మనము ఉప్పు ప్లేస్లో ఫస్ట్ మీరు ఇది రీప్లేస్ చేస్తే చాలు, కొంచెం ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. సో సైంధవ లవణము సరిపడా సైంధవ లవణాన్ని వేసుకుంటాం, సరిపోతుంది. అలాగే కారం ఇప్పుడు వేయినా కొద్దిసేపు ఆగిన తర్వాత వేయమంటారు? వేసేయండి. కారం కూడా వేసేనా? సో కారం ఎంత వేయమంటారు? 1 స్పూన్ సరిపోతుందా? ఇలా తయారు చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఈ మధ్యకాల పుల్కాస్ కానీ, రోటీలు కానీ, చపాతీలు అంటే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అని, హెల్త్ కాన్షియస్ అయిపోవడం మూలంగా. అలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది ఇది రైస్లో కదా కదా? బాగుంటుంది. మనం నార్మల్గా తీసుకునే సలాడ్స్లో కూడా మనం ఈ ముల్లంగి ఆకులను కూడా చేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, సూపర్ మ్యామ్. సో ఇక్కడైతే మనం కారం వేసేసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్గా మనకి ఇది ఒక పొడి ఉంది. ఇది ఎలా చేశారో కూడా ఒకసారి చెప్పరా? మనం పల్లీలు ఇంకా నువ్వులని కలిపి చక్కగా పొడిలాగా చేసేసుకున్నాము. సో ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీనిలో కలుపుతున్నాం. పల్లీలు నువ్వుల్ని వేగించేసుకొని పొడిలాగా చేసుకున్నాము. వాటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఇలాగా ముద్దలాగా ఇలా వచ్చిందనమాట. జస్ట్ దాన్ని అలాగా డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు అలాగే ఉంటుంది కాబట్టి జస్ట్ చేత్తో అలా ప్రెస్ చేసుకొని వేసుకోవడం మూలంగా కర్రీకి మొత్తం కూడా పడుతుంది. ఇప్పుడు ఇది యాడ్ చేయడం వల్ల ఇంకా ఏముంటుంది? అడిషనల్గా మనకి అంటే మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్ కాంపోజిషన్, అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా మనకు ఉంటుంది అనమాట. సో ఎందుకంటే పల్లీలలో కూడా మనకు తెలుసు చాలా ఐరన్ ఉంటుంది, అండ్ నువ్వులలో కూడా మనకి కాల్షియం సపోర్ట్ ఉంటుంది. సో ఐరన్, కాల్షియం కూడా మనకి దీనివల్ల అందిపోతాయి. ఓకే, చివరిగా కొత్తిమీరని కూడా వేసేస్తున్నాను మ్యామ్. కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాము. వేసుకొని సో మ్యామ్ ఇది ఇలా సరిపోతుందా? మనం కొంచెం వాటర్ వేసుకుందామా? అవునా? ఓకే, కొంచెం ఆకులు ఇంకా కాడలు ఉన్నాయి కదా, కొంచెం ఉడికినట్టు ఉంటుంది. ఇంకా ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్లు పోసేసుకుందాం. సో చూసారు కదా లైట్గా కొంచెం గ్రేవీ టైప్లో వస్తుంది అనమాట. ఇంకొంచెం నీళ్ళు పోస్తారా? ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే కొంచెం మనం దీనిలో బియ్య పిండి అలాంటివి కూడా వేసుకోవచ్చు, లేదంటే జొన్న పిండి కానీ ఇలా కొంచెం టెక్స్చర్ ఇంకా మారాలనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా కలిపేసుకున్నాం కాబట్టి మనం ఏంటంటే నీళ్లు పోసుకున్నాం. మనం లైట్గా కొద్దిగా కూర కాబట్టి లైట్గా గ్రేవీ లాగా ఫామ్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. మ్యామ్ ఒకసారి చూద్దామా? చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇలాగా బౌల్లో సర్వ్ చేసేసుకో. ఎస్. సో రక్తహీనత ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ మంచిగా ఐరన్ సప్లిమెంట్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఈ 2 కాంబినేషన్ తోటి వచ్చేటువంటి ముల్లంగి కాడలకూర రెడీగా ఉంది. ఇది ఓన్లీ రక్తాన్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మనకి షుగర్ లెవెల్స్ని, అలానే ఆస్తమా ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూసారు కదా. ఓన్లీ రక్తహీనతతో బాధపడే వాళ్ళకి మాత్రమే అని చెప్పట్లేదు, ఇంకా అందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు, అంటే ప్రివెంటివ్ కేర్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ ముల్లంగి కాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ముల్లంగి కాడల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి కాడలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు,
అల్లం తురుము, పసుపు, సైంధవ లవణం, కారం, పల్లి నువ్వుల పొడి, నూనె. ముల్లంగి కాడల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో 1 చెంచా ఆవాలు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు అల్లం తురుము, 1/2 చెంచా పసుపు వేసి కలిపి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత బాగా కడిగి కట్ చేసుకున్న ముల్లంగి కాడలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం, కారం వేసి అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి నువ్వుల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే షుగర్ లెవెల్స్, ఆస్తమాను కంట్రోల్లో ఉంచి రక్తహీనతను తగ్గించే ముల్లంగి కాడల కూర రెడీ.